ಇನ್ನೊಬ್ಬ ನలుపు ఇంకో నలుపు పలక నలుపు గజము బద్ద నలుపు అన్ని నలుపులేనే అది ఏంటని ఈ నలుపు పెట్టి చెప్తున్నావే దేవుడు నలుపు నువ్వే సొంత తప్ప వాయించుకుంటున్నావు. మీకైతే ఊళ్ళని ఎక్కబడి పుచ్చి మరీ కొడతారు తప్ప. మీ అందము బాబు గారు, మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యానుభూతి, మీ చంద్రుడయ పరిగంపక ఏంటి భరతనాట్యం మరి భంగిమా? నీ పంచంలో నాశనం గాను నేను వచ్చింది నీ పంచం చూడటానికే, అమ్మాయి పామ కళాపం చూడటానికే. అప్పుడు ఎంతసేపు ఏమాత్రం ఎంతమంది కట్టించే వచ్చి పారిపోయింది కదా. శెట్టి గారు, అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసున కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలిపోనేవండి.
ఎవరు మీరు భయపడతారు ధైర్యం నేను భయపడుతున్నానా? మీరు భయపడకపోతే ధైర్యం ఉంది ఎవరు మీరు భయపడతారు ఏమండి లోపల సప్పుడు ఏంటండి? లోపల మీరు రంగనాయకుందండి ఏంటి ఇంట్లో పెట్టి చాలేసి నా నోటుకు వచ్చినట్టు అలా లభించారు నిన్ను దండం పెట్టి చెడిపోవాలి చెప్పండి. చాలే ఊరుకోండి, మీ రంగనాయకు కాదులండి, అది మా చెల్లెల చిత్రండి. ఏంటండి అంత భయపెట్టింది మళ్ళీ ఏం జరిగింది? మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం గంధం నోరమని చెప్తేను అదేమో చిన్నపిల్ల కదండి, ఆ గిన్నె కాస్త కింద పడేసి పక్కన కొట్టిందనమాట. ఏమండి ఏమండి అసలు అసలు ఇంతలో ధైర్యం కలిగినవాడు కాబట్టి సరిపోయింది కానీ అదే అదురోడైతే వాడు ఖచ్చితంగానండి. ఆ మాట చెప్పారు, నంబూరు పల్లెలో దిగంగానే హనుమంతు తప్ప ఎవ్వరూ లేరు ధైర్యవంతులేదు. తగలబెట్టిపోయిందండి మీ ధైర్యం. ఆ మాత్రం ధైర్యస్తులు కాబట్టి కాళ్ళ చెప్పులు సంక్రాంతి పరుగులు పెట్టారు. ఏమండి మయ్య ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఎవరో కాళ్ళకి ఎత్తుకుంటే చెప్పులు అడిగిపోతే అప్పుడప్పుడు సంకలో పెట్టుకోమన్నాడు. అవునా, అందుకు పెట్టుకున్నారా? అదేనండి గంధం నోరమని చెప్తే అది ఆ గిన్నె కాస్త కింద పడేసి బట్టలు కొట్టేసినట్టుంది. బుద్ధి గంధపు గిన్నె పగిలింది. గంధపు గిన్నె పగిలిందా? అందుకనండి అక్కడ గంధపు గిన్నె పగిలింది ఇక్కడ హోటల్ పడుతుంది. అమ్మాయి చేపలు గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల మరదలు కదండి, ఒకసారి పిలవండి. పిలవండి చిత్ర కమాన్ ప్లీజ్. ఇదే కమాన్ ప్లీజ్. ఏది రాలేదు ఏమండి? అసలు అమ్మాయి రావాలంటే ఎంత హుషారు ఉండాలి, చలిలో కూడా చెమటలు పట్టాలంటే ఎంత జోష్ ఉండాలి తెలుసా? నేను పిలుస్తాను, మీరు వినండి. అమ్మ బుద్ధి బుద్ధివు నేను తెలియదు బావగారు, లోపల నుంచి మా అమ్మ ఏం నువ్వు అన్నండి? నేను తొయ్యలేదని చెప్పాను. నువ్వు తొయ్యలేదా? మరి ఎవరు తోయితే నా మీద ఇచ్చి పడ్డ? అక్క బాబు ఇస్తాను వెళ్ళి మా అమ్మ లోపలిని తోసిందండి. మీ అమ్మ లోపల నుంచి వస్తే నా మీద ఇచ్చి పడ్డా? అవునండి. ఈ వైపు నేను ఇచ్చింది ఏం చూస్తే అక్క మీద పడతాను, ఎక్క వైపు నుంచి వచ్చి మళ్ళీ నీ మీద పడతానండి. దీనికి తోపుడాలు మా అమ్మ నేర్పించిన ముద్దుగా